సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, నాస్తికోద్యమ నాయకురాలు అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి జోగిని దురాచారం గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. జోగినీలు సహజంగా యవ్వనంతో ఉన్నంతసేపు వారిని అనుభవించి ఆ నాయకుడు, ఆ పెద్ద దొర ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఇక ఆమెకు దారుణ కష్టాలు మొదలవుతాయి. తిని పడివేసిన విస్తర్ని కుక్కలు కొట్లాడుకుంటూ ముక్కలు ముక్కలు చేసినట్లుగా ఆమె పరిస్థితి ఉంటుంది. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆమెను లైంగికంగా వేధించేవాడే. ఆమె జీవితం ఆమె చేతిలో ఉండదు. ఆమె జోగినిగా తన బాధ్యతను నెరవేర్చకపోతే కుల పంచాయతీలు ఆమె సంగతి చూసుకుంటాయి. ఎటూ తప్పించుకోలేని సాలిగూడు లాంటి పరిస్థితిలో ఆమె చిక్కుకుంటుంది. దాంతో అంతులేని సుఖవ్యాధులకు, అనారోగ్యానికి గురై అవసాన దశలో అతి దుర్భరంగా జీవితాన్ని గడపవలసి వస్తుంది. తనకు పుట్టిన పిల్లలకు తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితిలో దారుణ మానసిక వేదనను అనుభవిస్తూ తన స్థితి మరో స్త్రీకి రాకూడదని మూగగా రోధిస్తూ తన జీవితాన్ని చాలిస్తుంది జోగిని స్త్రీ. 12వ శతాబ్దమున చాణక్యరాజు బిజ్జలుడు రాజ్యం ఏలుతున్న కాలంలో వైష్ణవానికి వ్యతిరేకంగా వీరశైవం అవతరించింది. వీరశైవ స్థాపకుడు బసవేశ్వరుడు. వీరశైవం అస్పృశ్యతను పాటించలేదు. వీరశైవం తీసుకున్న స్త్రీలు, పురుషులు శివునితో సమానం. అంటరానితనమనే ఇనుపముళ్ళ కంచె నుంచి అనేకులు, అంటరాని వారందరూ వీరశైవం స్వీకరించారు, శివభక్తులైనారు. శివభక్తులైన స్త్రీ శివానిగా పిలువబడింది. పురుషుడు శివుడు. శివుడు శివానిలకు ఎక్కడలేని గౌరవం లభించింది. వారికి శివాలయాలలో, శైవుల ఇళ్లలో ఆహ్వానమే కాదు, వారి కాళ్ళు కడిగి నమస్కరించి ఇళ్లలోకి ఆహ్వానించేవారు. ఆనాటి సూలే సంకవ్వ దేవదాసి చాలా సుప్రసిద్ధురాలు. రాను రాను ఈ అవివాహిత దేవదాసీలు పూజారులు పెద్దలకు బహిరంగంగానూ రహస్యంగానూ ఉంపుడుగెత్తులు అయినారు. ఉన్నత కులస్తులు కావాలనే స్వార్థపూరితంగా ఈ దేవదాసి, జోగిని, మాతంగి, బసివి ఆచారాలను ఒక కులంగా చేశారు. ఇది నిరుపేదలైన చిన్న కులాలు, మాల, మాదిగవారిపై భూస్వామ్య పెద్ద కులాల వారు నిర్మించిన పెద్ద కుట్ర. అందులో పచ్చి స్వార్థమే తప్ప మరొకటి లేదు. పెద్ద కులాల వారు ఈ వ్యవస్థను మరింత గట్టిపడేలా చేయడానికి ఒక మతరూపమైన వృత్తిగా లైసెన్స్ ఇచ్చారు. ఈ వ్యవస్థ వలన అట్టడుగు నిరుపేద, అంటరాని స్త్రీలను వ్యవస్థ అనే ముసుగుతో శారీరకంగా అనుభవించేవారు. ఈ వ్యవస్థ ఎంత పటిష్టమైతే ఆ నిరుపేద, తక్కువ కులం వారు ఆత్మగౌరవాన్ని అంతగా పోగొట్టుకుంటారు. ఆత్మగౌరవం పోగొట్టుకున్న తర్వాత వారు సులువుగా దొరుకుతారు. ఈ కుతంత్రం వలన కొన్ని శతాబ్దాల పాటు భారతదేశంలో ఇటు ఆంధ్ర, అటు కర్ణాటక ఎక్కడ వీరశైవం ఉంటే అక్కడ ఈ దురాచారం సాగుతూ వచ్చింది. 1984 నవంబర్ 29వ తేదీన నేను, లవణం గారు నిజామాబాద్ జిల్లాలోని వర్ణి అనే చిన్న గ్రామంలో అడుగుపెట్టే వరకు ఇది సాగింది. నాస్తిక మిత్రులతో కలిసి ఏ ఏ గ్రామాలలో జోగినులు ఉన్నారో ఆ గ్రామాలన్నీ మేము తిరిగాం. జోగిని దురాచారంపై మేము కత్తి కట్టడానికి మరొక కారణం, అది బలీయమైనది. నా హృదయంలో కరుణై పొర్లి పొంగింది. శ్రీమతి హేమలత లవణం గారు జోగిని వ్యవస్థ నిర్మూలనకై చేసిన కృషికి మరింత ఆజ్యం పోసిన ఆ సంఘటన ఏమిటో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.